హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయమ్మ గారు మరి వచ్చే ఎలక్షన్స్లో ఇటు జగన్ గారి తరపు నుండి కానివ్వండి, లేకుంటే షర్మిల తరపు నుండి కానివ్వండి ప్రచారం చేస్తారు, క్యాంపెయిన్ చేస్తారని చెప్పేసి ఆ మధ్య వార్తలు రావడం చూసాము. సో ఈ మధ్య కూడా వాళ్ళిద్దరిని కూడా ఆశీర్వదించి అటు ఎలక్షన్స్ రంగంలోకి దింపింది. కాకపోతే ఇప్పుడు ఎవరి వైపున కూడా క్యాంపెయిన్ చేయకుండా ఆమె అమెరికా వెళ్ళిపోయిందన్న వార్తలు రావడం చూస్తున్నాం. నిజంగా అమెరికా వెళ్ళిందా, మరి వెళ్తే ఎందుకు, మరి జగన్ వైపు నుండి కూడా ఎటువంటి క్యాంపెయిన్ అయితే చేసే అవకాశం అయితే కనిపించట్లేదు. సో ఇది అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో నమస్కారం సార్. సార్, రీసెంట్గానే విజయమ్మ గారు మరి షర్మిల గారిని, జగన్ గారిని ఇద్దరిని కూడా ఆశీర్వదించి వాళ్ళ ప్రచారాలని కంటిన్యూ చేయమని చెప్పేసి చెప్పింది. అయితే ఆ తర్వాత తను కూడా ప్రచారం చేస్తుందేమో అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు అమెరికా వెళ్ళిపోయారు విజయమ్మ గారు అని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం. మరి ఎందుకు వెళ్ళినట్టు, మరి జగన్ గారి వైపు నుండి క్యాంపెయిన్ చేసే ఛాన్స్ ఏమైనా కనిపిస్తున్నాయా సార్? విజయమ్మ గారికి నిజంగా పాపం రెండు కళ్ళలో ఏ కన్ను కావాలి, ఏ కన్ను పొడుచుకోవాలంటే ఏం పొడుచుకుంటారు? ఆవిడ చేయలేదు కదా. కాకపోతే నిజంగానే ఇప్పుడు విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఆ వేదిక మీద ఒక్కసారిగా భావోద్వేగానికి లోనే ఆయన ముద్దు పెట్టుకోవడం కూడా జరిగింది. అంటే నా కొడుకు ఇన్ని కష్టాలు పడ్డాడు, ఎట్టకేలకు ముఖ్యమంత్రి అయ్యాడు, ఇవాళ కళ సాకారమైంది, ప్రమాణ స్వీకారం చేశాడు. చాలామంది తల్లులు కూడా భావోద్వేగానికి లోనయ్యారు ఆయన అప్పుడు పరిపాలన తెలియక. సరే, అంతా బాగుంది. తర్వాత చూసాం 5 ఏళ్ళుగా ఆయన ఏం చేశారు, ఏమిటి. బటన్ నొక్కుడు, తాడేపల్లి ప్యాలెస్లో ఉండు, వేరే ఆప్షన్స్ ఏం లేవు కదా. ప్రజల్లోకి వచ్చి ఎక్కువగా కలవడము, ఎక్కడైనా ఏమైనా ఇనాగరేషన్ ఉంటే వెళ్ళడము, రావడం తప్ప. సో తర్వాత ఏమైందో తెలియదు, కొద్ది నెలలకే షర్మిల గారు బయటపడ్డారు, తెలంగాణ వెళ్ళిపోతామని చెప్పడం. అప్పుడే విజయమ్మ గారు గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఉండొచ్చు కదా. అధ్యక్ష పదవి రాజీనామా చేయాల్సిన అవసరం అయితే లేదు నాకు తెలిసి. ఎక్కడున్నా ఆవిడకి ఏం పని ఉంటుంది? ఆవిడ గౌరవ అధ్యక్షురాలుగా పార్టీ స్థాపించిన వ్యవస్థాపకురాల్లో ఒకటిగా ఉండి గౌరవ అధ్యక్షులుగా ఉన్నప్పుడు గౌరవం నిలబెట్టుకుని ఉండొచ్చు కదా. ఎందుకు రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది అనేది పెద్ద క్వశ్చన్. అది అప్పటి నుంచి అది నాంతూనే ఉంది, క్లారిటీ లేదు ఎక్కడ కూడా. ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు, విజయమ్మ గారు ఇవ్వలేదు, షర్మిల గారు ఇవ్వలేరు. ఎందుకంటే అది తల్లి కొడుకుల వ్యవహారం. ఈమెకి ఎందుకులే అనుకుని ఊరుకున్నారో, లేదంటే ఎందుకు కుటుంబ వ్యవహారం రోడ్డును కీడ్చడం అనుకున్నారో మొత్తానికి ఆవిడ ఎక్కడ చెప్పలేదు. ఆ తర్వాత అప్పుడు ఆవిడ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినప్పుడు కూడా ఇకపై నేను బిడ్డతోనే ఉండాలనుకుంటున్నాను, ఇంతవరకు బాబుతో ఉన్నాను, బాబు వెనక నిలబడే బాబు విజయాన్ని కూడా చూశాను, ఇకపై బిడ్డ విజయాన్ని చూడాలనుకుంటున్నాను, బిడ్డతో ఉండాలనుకుంటున్నాను అంటే అర్థమేంటి? ఇక్కడ ఇంకా ఉండట్లేదు అని చెప్పే సందర్భంగానే ఆవిడ స్టేట్మెంట్ ఇవ్వడం, అనుగుణంగానే ఆవిడ షర్మిల గారు వెంట ఇక్కడికి రావడము, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద పోరాటము, హౌస్ అరెస్ట్లు అవ్వడం చాలా జరిగాయి. ఆ తర్వాత అనూహ్యంగా ఈవిడ ఇప్పుడు కాంగ్రెస్కి ముందు కలిసి పోటీ చేస్తాయనుకున్నారు. తర్వాత కాంగ్రెస్కి పొత్తు ప్రకటించారు. పొత్తు ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ నుంచి పోటీ చేయట్లేదని చెప్పారు. ఎట్టకేలకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం కానీ, ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి కానీ వీళ్ళ ఆలోచన విధానమో లేదా వీళ్ళు బలపరచడమో మొత్తానికి షర్మిల గారిని పిసిసి చీఫ్గా ముక్తకంఠంతో డిక్లేర్ చేశారు. బట్ ఆవిడ అప్పటికి ఒకవేళ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రాలో పోటీ చేసే పరిస్థితి వస్తే ఖచ్చితంగా ప్రభుత్వం మీదే ముందు దుయ్యబట్టాలి. ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళ మీద కదా ముందు నిరసన తెలియజేస్తారు. సో అక్కడ అన్నయ్య ఉన్నాడు కాబట్టి ప్రభుత్వంగా ఆయన మీద ఎందుకు విమర్శ చేయాలనే ఉద్దేశంతో ఏంటో మరి ఆవిడ ముందు వద్దు, నాకు ఏఐసీసీలో ఏదో కీలక పదవి ఇవ్వండి అని అడిగారంట. బట్ కాంగ్రెస్ అధిష్టానంతో లేదు, మీరు పిసిసి చీఫ్ అయితేనే మళ్ళీ పార్టీకి పునర్వైభవం వస్తుంది, జీవోత్సవంలా అయిపోయిన కాంగ్రెస్ పార్టీ మరలా బతికి వస్తుంది అన్న ఉద్దేశంతో ఈవిడికి ఛాన్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇంకా హోరాహోరీ ఏముంది, ఈవిడ ఖచ్చితంగా ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగా చేయాలి. ఇప్పుడు బయట లోపల ఎన్నైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీ ఫాదర్ టీచర్ అనుకోండి, క్లాస్ రూమ్లో అందరి తరపు మీరు కూడా మాస్టర్ అనే పిలవాలి ఆయన్ని. అక్కడికి నాన్న డాడీ అంటే కుదరదు కదా. ఇంటికి వచ్చాక నీ ఇష్టం నాన్న డాడీ అనవచ్చు, అక్కడ మాత్రం సార్ అనే పిలవాలి. అన్నయ్య పేరు పెట్టి పిలుస్తుంది, జగన్మోహన్ రెడ్డి అని అంటుంది ఈవిడ అన్నట్టుగా అప్పుడే షర్మిల గారి మీద కౌంటర్లు వేస్తే సరే అంటే ఆవిడ జగన్ రెడ్డి గారు, జగనన్న గారు అని కూడా స్టార్ట్ చేసింది, ఇంకెందుకులే అని. సో అట్లా మొత్తానికి ప్రతి విమర్శలు ఈవిడి మీద, ఈవిడ ఫ్యామిలీ విషయాల్లో, అనిల్ గారి విషయము, అనిల్ గారి మొదటి భార్య విషయం, ఏవేవో ఇంకా విమర్శలు అవి. బట్ ఆవిడ చేయలేదు కుటుంబ పరంగా. ఎందుకంటే ఆవిడ ఎవరి మీద చేస్తుంది? ఆవిడ మీద చేస్తే ఆవిడ మీద ఆవిడ చేసుకున్నట్టే కదా.
ఇప్పుడు వీళ్ళకైనా ఉండాలి కదా. షర్మిలా గారి మీద విమర్శ చేస్తే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద విమర్శ చేసినట్టే కదా పరోక్షంగా. అది వీళ్ళకి లేదు. వీళ్ళు మాత్రం షర్మిలా గారి మీద విమర్శలు చేసేస్తూనే ఉన్నారు గొప్పగా. ఎందుకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి ఆకర్షించాలి, ఆడి కళ్ళల్లో మనం పడాలి. సో అలా అవుతుంది. అలా అవుతున్న సందర్భంలో ఇప్పుడు పులివెందుల్లో బీటెక్ రవి గారు లాంటి వ్యక్తులు టీడీపీ తరఫున ఒక ప్రశ్న వేశారు. విజయమ్మ గారు ఆనాడు రాజీనామా చేసి అటు వెళ్ళారు. ఇప్పుడు మరలా షర్మిలతో పాటు వచ్చారు. ఎందుకు? మొన్న ఆవిడ క్యాన్వాసింగ్కి వెళ్ళే ముందు వాళ్ళ అబ్బాయి ఎంగేజ్మెంట్ చేయింది రాజారెడ్డి గారిది. ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు ఇడుపులపాయలో ఫస్ట్ అక్కడ శుభలేఖ పెట్టి దండం పెట్టారు. అలాగే ఈవిడ క్యాన్వాసింగ్కి వెళ్ళే ముందుకు అక్కడ మళ్ళీ ప్రార్థన చేసి నాన్నగారు ఆశీర్వాదం తీసుకున్నారు, అమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చేసే ముందు కూడా అమ్మాయి ఆశీర్వాదం తీసుకున్నారు. మరి ఇంత ఉన్నప్పుడు విజయమ్మ మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు మీరు చెప్పాలి అని బీటెక్ రవి లాంటి ప్రముఖులు కూడా అడిగారు. చాలామంది, ఆయనే కాదు, ఇప్పుడు నాలాంటి వాడు కూడా అదే డౌట్. ఇప్పుడు ఆవిడ ఎవరి వైపు నిలబడతారు అనేది ప్రశ్న. మరి ఇంత పెద్ద టాస్క్ ఆవిడ హ్యాండిల్ చేయలేక, పైగా ఆవిడ వయసు కూడా ఇప్పుడు దగ్గర దగ్గర 67-68 సంవత్సరాలు ఆవిడకి. ఈ ఏజ్లో ఎంత ప్రెషర్ ఉంటుంది? కళ్ళ ఎదుట కొడుకు ఒక పార్టీ, కూతురు ఒక పార్టీ. కూతురు భర్తని 2 సార్లు ముఖ్యమంత్రి చేసిన పార్టీ. కొడుకు అదే పార్టీ కొడుకుని ఇబ్బంది పెట్టింది కదా, జైల్లో పెట్టినట్టు చేసినట్టుగా పార్టీ. ఆవిడ ఎటని మొగ్గు చూపుతుంది, ఎటని వెళ్తుంది, ఎవరి వైపు సాయం మాట్లాడుతుంది? ఒకవేళ పులివెందుల్లో ఆవిడకి ఓటు హక్కు ఉన్నప్పుడు, పులివెందుల నియోజకవర్గంలో ఓటు హక్కు ఉన్నప్పుడు ఎవరికి ఓటు వేస్తుంది? సో వీటన్నిటికీ సవాళ్ళకి, ప్రతి సవాళ్ళకి, ప్రశ్నలకి మేబీ ఆ ఏజ్లో ఆవిడ ఆ ప్రెషర్ తీసుకోలేదేమో. ఇప్పుడు దేవుడికి కూడా ఒకటే, నేను అనుకోవడం ఆవిడ క్రిస్టియన్స్ కాబట్టి దేవుడు కూడా ఒకటే ప్రేయర్ చేసి ఉంటుంది. నేను అనుకోవడం, తండ్రి మీకు ఏది మంచిది అనేది అది చేయండి అని ఉంటుంది ఆవిడ, నాకు తెలుసు. అంతకుమించి ఏమీ అనలేదు కదా. మీకు ఏది మంచిది తోచితే, భగవంతుడి కన్నా బెస్ట్ జడ్జి ఎవడుంటాడు? మీకు ఏది జస్టిఫై అనిపిస్తే అదే చేయండి అని ప్రే చేస్తుంటారు తప్ప కొడుకునే గెలిపించండి, కూతురునే గెలిపించండి అని కూడా కోరుకొని ఉండదు ఆవిడ. ఎందుకంటే ఇద్దరు 2 కళ్ళు కదా. సో ఈ టార్చర్ పడలేక ఇక్కడ ఉంటే ఖచ్చితంగా మీడియా వాళ్ళు ఆగుతారు. లేదంటే ఒకానొక సందర్భంలో ప్రత్యర్థుల దాడిని తట్టుకోవడానికైనా షర్మిలా గారు అమ్మ నువ్వు వచ్చి ఒక మాట మాట్లాడాలమ్మని కూడా ఆడింది అనుకోండి, నో అనలేదు. ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇట్లా అమ్మ నువ్వు మాట్లాడబడి పర్లేదు, సైలెంట్గా ఉంటే చాలు నాకని కూడా అడగొచ్చు. సో ఈ బాధలు పడలేక, స్టేట్మెంట్లు ఇవ్వలేక, అలాగనే అబద్ధం ఆడలేక సైలెంట్గా యుఎస్ వెళ్ళిపోయి ఉంటారు. యుఎస్ వెళ్ళకపోయినా ఒక అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అనుకోండి, ఇక్కడే ఉండుండొచ్చు, మేబీ ఇండియాలోనే ఎక్కడో ఎవరికి తెలియని ప్లేస్లో ప్రశాంతంగా ఉంటే ఉండొచ్చు. లేదా అక్కడ కూడా చాలా పరిచయాలు, చుట్టాలు, బంధువులు అందరూ ఉంటారు కాబట్టి, పెద్ద ఫ్యామిలీ కాబట్టి కొన్నాళ్ళు అక్కడే ఉండి ప్రశాంతంగా ఉండి మళ్ళీ ఎలక్షన్స్ అయ్యాక వస్తానన్నట్టు కూడా అయ్యుండొచ్చు. ఎందుకంటే ఏ కంటెంట్ అంటే ఆవిడ తల్లి స్థానంలో ఏం చెప్తాం, చెప్పలేం. బట్ ఆవిడ కూడా ఏముంటుంది, షర్మిలా గారు కొంగు చాచి మరి అడుగుతుంది కదా, నాన్నగారు ఆశయాన్ని నేను నెరవేరుస్తాను, ఇన్ని రోజులు అన్నకు పని ఇచ్చారు, నాకు ఇవ్వండి ఛాన్స్. నాన్నగారి పేరుని, నాన్నగారి యొక్క ఖ్యాతిని వాడుకున్నది అన్న, ఇప్పుడు నేనేం వాడుకోలేదు, బిడ్డగా నన్ను ఆశీర్వదించండి, ఆదరించండి అని ఇప్పుడు కొంగుపట్టి ఎలాగా వచ్చి అడుగుతారో అలా అడుగుతుంది అని ఆవిడ అడగడంలో కూడా సబబు అనిపిస్తుంది. పోతాం కనీసం ఆ ఒక్క సీటునే ఆవిడ గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీలో గౌరవం ఉంటుంది. ఆవిడకి ఏదైతే అవమానం జరిగి ఇక్కడ ఉండలేక అక్కడ గెలిపారని భావిస్తున్నారో అది కూడా ఆవిడ ఫుల్ఫిల్ అయినట్టు ఉంటుంది కదా. మొత్తానికి ఇవేవి చెప్పలేక, ఎటువైపు అణువులు అనలేక, మినుములు అనలేక ఆవిడ మేబీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఉంటారన్న అభిప్రాయం. దాన్ని ఇట్లా యుఎస్ వెళ్ళారు, అమెరికా వెళ్ళారు అన్నట్టుగా వార్తల్లో వస్తుందేమో. నేనైతే ఎక్కడే ఉండి సైలెంట్గా, అంటే అజ్ఞాతం ఇన్ ద సెన్స్ ఎవరికి తెలియగా ఈ మీడియాకి కూడా చిక్కకుండా స్తబ్దుగా ఉండిపోతారని నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.